టీడీపీ హయాంలోనే రామదాసు కండ్రిగ భూముల్లో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర తక్కువకు భూములు కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని సోమిరెడ్డి కొట్టేశారని మండిపడ్డారు. సిబిసిఐడి చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసం పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకున్నారని కాకాని విమర్శించారు. కార్యాలయం వద్ద ధర్నా, పేదలకు దక్కాల్సిన 10 కోట్ల పరిహారం హామీ పెట్టారు. ఆ రోజు జరిగింది ఇది కూడా. ఈ భూమిని పేదల దగ్గర 6 లక్షల రూపాయలకు మాట్లాడుకొని పరిహారం ఎంతైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం వీళ్ళ ఖాతాలో పెడితే నేరుగా చంద్రమోహన్ రెడ్డి డబ్బులు డ్రా చేసుకోవడానికి 100 ఎకరాలకు సంబంధించి వేసినటువంటి స్కెచ్లో భాగం. కాకపోతే బాధ ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది, ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లు తీసుకుని సోమిరెడ్డికి చూపిస్తున్నారు. ఏమి రాయమంటారు చెప్పండి, ఈ విధంగా రాశామని. సోమిరెడ్డి అట్ట కాదు, ఇట్ట రాయమంటే అట్ట రాస్తున్నారు. కాబట్టి మీ చంకలో పెట్టుకుని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు. ఛాలెంజ్ విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈ రోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా? సమాధానం చెప్పని చెప్పి పడుగుతున్నాను. నీకు సంబంధించి నా మీద పోటీ చేసిన, నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చినటువంటి సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో ఇవన్నీ చూపిస్తున్నాం. ఎంత నీచానికి దిగజారిపోయాడంటే నాకు తెలుసు, నేను మాట్లాడతా, నాకు విషయాలు తెలుసు.